సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాల సాక్షిగా ఈ రోజు పార్లమెంటులో అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి బీజేపీ పాలకులు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, భిన్న మతాలను, భిన్న కులాలను ఐక్యంగా ఉండి సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర ఫలాలను కూడా ధ్వంసం చేయాలని చెప్పి ఈ దేశాన్ని మత దేశంగా మార్చాలనేటటువంటి కుట్రలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు ప్రతిపక్షాలు గాని లేకుండా భారత ప్రజానికం గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని ఆయన దేశానికి చేసినటువంటి కీర్తిని కొనియాడుతూ ఉంటే వరించలేని ఓరవలేనటువంటి ఈ బీజేపీ పాలకులు ఈ రోజు అంబేద్కర్ ను అవమానించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. అంబేద్కర్ జపం ఒక చేస్తూనే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ఏమైనా దేవుడా, అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు. మీరు దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికి పోతారనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అంటేనే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించినట్టుగా యావత్ భారతదేశం భావించింది. ఈ రోజు చాలా మందికి కోటాను భారత ప్రజలకి కోటాను కోట్లైన ఉన్నటువంటి దళితులకి, గిరిజనులకి, బహుజనులందరికీ కూడా ఈ రోజు దేవుడిగా ఉన్నటువంటి అంబేద్కర్ ని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అధికారంలో ఉన్నటువంటి అమిత్ షా దీన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి దాన్ని ఖండిస్తూ నరేంద్ర మోడీ వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాలుగా సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమిత్ షా చేసినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి కర్తవ్యంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలి. ఈ బీజేపీ ఒకవైపున మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇంకొక వైపున ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర చేస్తా ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ భారతదేశ సమగ్రతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. అందుకనే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి. ద్వంద్వ స్వభావంతో భారతదేశాన్ని మత చిచ్చురేపెట్టి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ దేశాన్ని సమగ్రతని ధ్వంసం చేయాలనుకున్నటువంటి